ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ముదిగొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మమేకమై వారి పఠన నైపుణ్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్కెట్లు ప్రదర్శించడం, కథలు చదవడం, ఆత్మవిశ్వాసంతో పఠనం చేయడం వంటి కార్యక్రమాలు చూసి తాను ఎంతో ఆనందానికి లోనయ్యానని కలెక్టర్ తెలిపారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం ప్రారంభించిన ఉద్దేశం నెరవేరుతోందని, సాధించిన పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. చదవడం ఒక అత్యంత ముఖ్యమైన నైపుణ్యమని, చదవగలిగితే రాయడం, మాట్లాడడం సులభం అవుతాయని అన్నారు. చదవలేని పిల్లలకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందని, ఈ సమస్యను ప్రారంభ దశలోనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 29,000 మంది విద్యార్థులు పఠన నైపుణ్యాలు సాధించారని తెలిపారు. Nonsense. DET level. Suppose These are roses. Those are roses. Excellent. Okay. Please, sir. Thank you, children. Now, Miss Little Kirtana is. Complex. Every child reads means no one is left behind. We all become smart and strong readers. Collectors are thanked. You are studying 4th class. Are you able to read now? Yeah? Keep reading. A lot of books. Okay? ECR program taught us in a simple and beautiful way from alphabet sounds to words to sentences and now to stories. Our teachers guided us, supported. Today I am going to tell about my school. I am your reading friend. Madhula, talking ya? Yes, I can talk, walk and teach also. Then you Janlavi from MPPS Mittaguda SC. MPPS Edval is Sorry, good. Shailendra with her guide teacher, please. B. Utteja. Next, CH Praneeth. MPPS Mittagudam. 3rd place. You are very lucky. You are feeling jealousy, Kamini. Receive a felicitation from our honorable collector, sir. They will be on cloud 9. మాత్రం 10th వరకు చదువుతారు కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ పొటెన్షియల్ని మనము బయటికి తీయలేకపోతాం. అది ఎంత లేట్గా అయితే అంత డిఫికల్ట్ మనకి అయిపోతుంది ఆ పిల్లల్ని మళ్ళీ బ్యాక్ టు తీసుకురావాలంటే. అందుకని ప్రాథమిక దశలోనే మనము ఈ సమస్యని మనము ట్యాకిల్ చేయాలన్న ఉద్దేశంతో 1st to 5th మనం టేకప్ చేస్తున్నాము. 1st to 5th ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ 29,300 పిల్లలు ఉన్నారు మన దగ్గర మొత్తం ఖమ్మం జిల్లాలో. సో అంత 1 to 5 మొత్తం కూడా జిల్లా మీద టేకప్ చేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ చైల్డ్ టేకప్ చేస్తున్నాం. అండ్ ఐ నో దట్ మనం ఒక్కసారి పిల్లోడికి చదవడం కరెక్ట్గా నేర్పించగలిగితే, కాన్ఫిడెన్స్ కల్పిస్తే
ద లాంగ్వేజ్, ద లెర్నింగ్ విల్ ట్రాన్స్ఫర్. రేపు రైటింగ్లో కానివ్వండి, వాళ్ళు మాట్లాడే దాంట్లో మోర్ దెన్ ఎనీథింగ్ కాన్ఫిడెన్స్, పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది, పేరెంట్స్కి చూసి నమ్మకం కలుగుతుంది. అది చూసి ఎస్ మై చైల్డ్ ఈజ్ ఏబుల్ టు రీడ్, స్పీక్ ఇన్ ఇంగ్లీష్, స్కూల్లో మంచిగా చెప్తున్నారనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మనము తల్లిదండ్రులకు కల్పించగలుగుతాం. అది ఉద్దేశంతోనే మనం రీడింగ్ని ఫోకస్ చేస్తూ మనము ఒక గంట సేపు ప్రతిరోజు టేకప్ చేయమని చెప్పి ఒక మెటీరియల్ తయారు చేసి ఇచ్చినాం. కానీ నేను ఇవ్వడం వరకే నా బాధ్యత, కానీ దాని తర్వాత దాన్ని తీసుకున్నటువంటి తీరు, ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన తీరు, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద టీచర్స్ హూ హ్యావ్ టేకెన్ ఇట్ సో వెల్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ విత్ ఆల్ దేర్ హార్ట్. ఇది ఒక ప్రోగ్రామ్ కలెక్టర్ చెప్పారనో ఎవరో ఇన్స్ట్రక్షన్ కాదు, ఇది మా ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఓనప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అంబాసిడర్గా మారారు. ప్రతి ఒక్క టీచర్, ఎవ్రీ సింగిల్ టీచర్ వర్క్ యాజ్ అన్ అంబాసిడర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఓన్ ద చిల్డ్రన్ దట్ ఎస్ మై చిల్డ్రన్ షుడ్ బి ఏబుల్ టు రీడ్ అని ఒక కాంపిటీషన్తో, హెల్తీ కాంపిటీషన్తో పిల్లలతోని నేర్పిస్తూ, కొంచెం స్లోగా ఉన్న వాళ్ళకి ఇంకా ఫోకస్డ్ అటెన్షన్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా పిల్లల్ని టేకప్ చేశారు. సో వెరీ హ్యాపీ టు సే దట్ మనం స్టార్ట్ చేసినప్పుడు సెంటెన్స్ చదవగలిగిన వాళ్ళు మన జిల్లాలో 1 నుంచి 5వ తరగతి సెంటెన్స్ బాగా వచ్చి ఉన్న వాళ్ళు 12-13% మన టీచర్స్ అన్ని మండలాల నుంచి మన టీచర్స్ దగ్గర నుంచి తీసుకున్నాం. 12 నుంచి 13% వరకు ఉన్నటువంటిది మొన్న రీసెంట్ బుధవారం మన ఈసీఆర్ అసెస్మెంట్ అయితే గురువారం రోజు నాకు రిపోర్ట్ వచ్చింది. 84% ఇప్పుడు మన దగ్గర చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు రీడ్ సెంటెన్సెస్. ఫ్రమ్ 12% టు 82%, 84% మనము ఒక గత 7-8 నెలల్లో మీ యొక్క కృషితో, మీ ఆధ్వర్యంలో మన పిల్లలకి మనం సెంటెన్స్ నేర్పించినామంటే ఇది ఆషామాషి విషయం కాదు. చాలా మనందరం సక్సెస్ఫుల్గా ఇది చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టే మీరు టీచర్స్ అందరికీ, ప్రతి ఒక్క టీచర్కి ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. వారు తీసుకున్నటువంటి ఆ ఎఫర్ట్, వారు చేసినటువంటి ఆ ప్రయత్నం, చాలా వాళ్ళు కష్టపడిన వాళ్ళు చేసినటువంటి ఆ ఎఫర్ట్కి నేడు మనకు ఫలితం దక్కుతూ ఉంది. 84% పిల్లలకి మనం సెంటెన్స్ నేడు చదివిస్తూ ఉన్నాం. ఆ రిమైనింగ్ 16% కూడా తొందరలోనే వస్తుందన్న నమ్మకం నాకుంది. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ మన టార్గెట్ 100% కావచ్చు, మనం ఇంకా టార్గెట్కి కొంచెం చేరువలో ఉన్నాం. ఇందాక శైలేంద్ర గారు చెప్పినారు సార్, ఇంకా ఒక 10% ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో, 2-3% థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఉన్నారని. సో ఆ కొంచెం గ్యాప్ ఉండొచ్చు, బట్ ఆల్వేస్ ఐ టెల్ పీపుల్, మనం గమ్యానికి ఎంత దూరంలో ఉన్నాం కాకుండా మనం స్టార్ట్ అయిన నుంచి ఎంత దూరం వచ్చినామో చూసుకొని మనం సంతోషపడాలి. మనము అతి చేరువలో, జస్ట్ ఇంకొక 10% మనం ఈజీగా కవర్ చేయొచ్చు. వచ్చే అకాడమిక్ ఇయర్లో ఐఎమ్ క్వైట్ షూర్ జూన్ నుంచి మనము పకడ్బందీ కార్యాచరణతో, మనకున్న ఈ ఎక్స్పీరియన్స్తో జూన్ 12 నుంచే మనం పకడ్బందీగా ఫుల్ ఫోర్స్తో మనం వెళ్ళినట్లయితే జూలై, ఆగస్టు ఇండిపెండెన్స్ వచ్చే వరకు, మన ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకునే వరకు 100% చిల్డ్రన్ మనం టార్గెట్ రీచ్ అవుతామన్న నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నాను నేను. తర్వాత టీఎల్ఎం కూడా చూశాను, చాలా అద్భుతంగా. టీఎల్ఎం ఇట్లా చేయాలని నేను ఎవరికి చెప్పలే, ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలే. అది టీచర్స్గా మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు. మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీ పిల్లలతో ఆట పాటల ద్వారా ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఇది ఇంతటితో ఆగొద్దు, మనం ఇట్లాగే రేపు సమ్మర్ హాలిడేస్ తర్వాత కూడా మనం ఈ కార్యక్రమము ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మనం ఏర్పాటు చేసుకొని చేయాలి. సో దట్ లెర్నింగ్ కన్సాలిడేట్ కావాలి. పిల్లలకి నేర్చుకుంటున్నారు, అది మళ్ళీ మనం గ్యాప్ ఇచ్చేస్తే మళ్ళీ వెనుకబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కన్సాలిడేట్ చేయాలి. వాళ్ళకి ముందు మనం తీసుకెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ చదువుతున్న వాళ్ళకి ఓఆర్ఎఫ్ అంటే ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ వచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే వితిన్ 30 words per minute ఫర్ 3rd standard, 40 words per minute 4th standard, 50 words and above for 5th standard. ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ వచ్చే విధంగా మనము పిల్లల్ని తయారు చేయాలి. అంటే ఎవరైతే ఆల్రెడీ సెంటెన్స్కి వచ్చారో వాళ్ళని ఓఆర్ఎఫ్ విధంగా తీసుకునేటట్టు మనం కార్యాచరణ చేయాలి. ఓఆర్ఎఫ్తో పాటు రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా, అంటే చదివింది అర్థమవుతుందా లేదా అనేది కూడా, ఒక స్టోరీ చూసి కింద క్వశ్చన్స్ అడిగి పిల్లల ద్వారా ఆన్సర్ చెప్పిస్తే ఎస్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రిహెండ్ చేస్తే దట్ ఈస్ ద అల్టిమేట్ రీడింగ్ స్కిల్ దట్ ఎనీబడి కెన్ హ్యావ్. సో మనకి కూడా
రీడింగ్ వచ్చా అనేది కాంప్రిహెన్షన్తోనే. సో మనం లెటర్ నుంచి మొదలై వర్డ్ నుంచి దాటి సెంటెన్స్ తీసుకొచ్చినాం. నెక్స్ట్ మన టార్గెట్ ఓఆర్ఎఫ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ టేకప్ చేసినట్లయితే ఐఎమ్ క్వైట్ షూర్ దేశ స్థాయిలో మనము ఏ సర్వే కానిది ఎఫ్ఎల్ఎస్ కానివ్వండి, నిపుణ్ భారత్ కానివ్వండి, అసర్ సర్వే కానివ్వండి, నాస్ ఏదైనా ఐఎమ్ క్వైట్ షూర్ వీ విల్ బి ఇన్ ద టాప్ 10 districts ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇఫ్ వీ టేక్ దిస్ ప్రోగ్రామ్ ఫార్వర్డ్. ఇదే ప్రోగ్రామ్ ఇదే రెట్టింపు ఉత్సాహంతో మనం చేసినట్లయితే ఖచ్చితంగా చేస్తాం. అండ్ వన్ థింగ్ ఐ షుడ్ అప్రిషియేట్ ముదిగొండ మండల్, శైలేంద్ర గారు అండ్ హిస్ టీమ్, ఎంఈఓ గారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్. ద కాంపిటీషన్ మీరు ఏదైతే పెట్టినారో, స్కూల్ టు స్కూల్ కాంపిటీషన్, పికింగ్ అవుట్ ద బెస్ట్ టీచర్స్, బెస్ట్ స్టూడెంట్స్, ఇట్ క్రియేట్స్ హెల్తీ కాంపిటీషన్. సో దట్ మనం కూడా పోటీతత్వం ఉంటే ఉత్సాహం వస్తుంది ఎవరికైనా, పిల్లలకైనా పెద్దవాళ్ళకి మనకైనా కానీ. సో ఐ రియలీ అప్రిషియేట్ దేర్ ఇనిషియేటివ్ ఆఫ్ కండక్టింగ్ దిస్ TLM మేళా అండ్ ఫైండింగ్ ద బెస్ట్ టీచర్స్, బెస్ట్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్. దో ఇవాళ విన్నర్స్ ఇక్కడ ఉన్నప్పటికీ పార్టిసిపెంట్స్ అందరూ కూడా విన్నర్స్ నా ఉద్దేశంలో. సో ఆల్ ద స్టూడెంట్స్, teachers who have participated in Mudigonda Mandal, they are all winners according to me.